హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైనా జాతకపరంగా నాగదోషం, నాగశాపం, కాలసర్పదోషం, సర్పదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటే ప్రేక్షకులు అడిగేటువంటి సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా ఈ దోషాలకు నివృత్తి పరిహారాల్ని కూడా మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈసారి జరగబోతున్నటువంటి ఈ శ్రావణ మాసంలో జరుగుతున్నటువంటి క్రతువుల గురించి, విశేషం అయినటువంటి హోమాల గురించి ఒకసారి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 11వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున కూకట్పల్లి ఫేస్ ఫర్ గణేష్ టెంపుల్లో యథావిధిగా ప్రతి నెలలో చేసినట్లుగానే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, తర్వాత శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలతో పాటు శూలిని, దుర్గా, లక్ష్మీ నృసింహ సహిత సుదర్శన హవనం, ఈ కార్యక్రమాలు మొత్తం కూడా రేపు 11వ తారీఖు ఆదివారం రోజున చేపడుతున్నాము. తప్పకుండా గురుగారిని ఎవరైనా గనక డైరెక్ట్గా కలవాలి అని అనుకుంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్లో మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారండి. అదే ఫోన్ ద్వారా మాట్లాడదాము, ఫోన్ ద్వారా జాతకం తెలుసుకుందాం అనుకుంటే, మీకు అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కింద 9052246299 అని చెప్పి ఒక నెంబర్ స్క్రోల్ అవుతాం చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు, లేదంటే ఫోన్ త్రూ కూడా మాట్లాడచ్చు. లేదా ఈ గంట సేపు లైవ్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ జాతకం తెలుసుకోవచ్చు. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? మా పేరు శశి మేడం. పాపకు అడుగుతున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఆగస్టు 18 మేడం. ఆగస్ట్ 18 మేడం. సంవత్సరం 2008 మేడం. టైము 8 గంటల 15 నిమిషాలు మేడం. ఎప్పుడమ్మా? ఉదయమా రాత్రా? పొద్దున్న మేడం, మార్నింగ్. పాప పేరు? గీతిక మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. చెప్పండి. పాపకి చదువు ఎట్లుంది గురుగారు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పాప గీతిక గురుగారు. మీ అమ్మాయి చదువు నెంబర్ 1 కదా సార్. మరి అనుమానం ఎందుకు ఇంకా? ఆ పాపకి చదువు ఎట్లుందో, ముందుకి ఏమైనా గవర్నమెంట్ జాబ్ రావచ్చా గురుగారు? ఇంతవరకు క్లాస్ ఫస్ట్ వచ్చిందా లేదో చెప్పు ఫస్ట్. అంటే ఇప్పుడు ఎస్ఎల్సీ అయిపోయింది గురుగారు, బాగానే తెచ్చుకోండి గురుగారు మార్క్. ర్యాంకింగ్ నెంబర్ 1 వస్తుంది, నో డౌట్. దాంట్లో టాప్ 3లో వచ్చింది గురుగారు. టాప్ 3లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అవును గురుగారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. అవునా గురుగారు? థ్యాంక్స్ గురుగారు. చాలా అద్భుతంగా ఉంది జాతకం. అవునా గురుగారు? చాలా బాగుందమ్మా. అవునా గురుగారు? భవిష్యత్తు ఎట్లుంది గురుగారు పాపది? బాగుందంటే బాగున్నట్టే కదా లెక్క. అవును గురువు. ఎందుకంటే గురు మహారదశ నడుస్తుంది. ఈ గురు మహారదశ 2030 వరకు ఉంది. తర్వాత శని వస్తాడు. శని మహారదశ కూడా చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ఎటువంటి సందేహాలు బ్రహ్మాండంగా ఉంది. అవునా? చాలా సంతోషం గురుగారు. ఓకే అమ్మా, సంతోషం. తప్పకుండా గురుగారు చాలా సందర్భాల్లో ఒక మాట వింటూ ఉంటాం, తల్లిదండ్రులు చేసేటువంటి పాప పుణ్యాలు పిల్లలకు వెళతాయి అనేటువంటిది. నిజమా గురువుగారు? అది సర్పదోషాలు, కాలసర్పదోషాలు, లేదంటే జాతక పరంగా వచ్చేటువంటి ఇబ్బందులకు అవి కూడా ఒక కారణం అవుతాయా? ఖచ్చితంగా అవుతాయమ్మా. మనం అనుకుంటుంటాం కదా, పూర్వజన్మ కృతం పాపం దానపుత్రాది పీడితం అంటారు. పిల్లలకు వచ్చేది పూర్వజన్మలో పాపం, ఇప్పుడు చేసేది ఇప్పుడే అనుభవించాలి. పిల్లలకు వచ్చేది మాత్రం పూర్వజన్మలో మనం ఏదైనా చేసి ఉంటే దానపుత్రాది పీడితం పుత్రుల రూపంలో బయటకు వస్తుందిట. అది పుణ్యం కానీ పాపం కానీ. పిల్లలకు వచ్చేది పూర్వజన్మ, ఈ జన్మ రాదమ్మా. ఈ జన్మ వచ్చే జన్మలో సంతానానికి వస్తుంది. అట్లా శాస్త్రం ఉంది. అన్యాయార్జితం విత్తం వ్యాధరూపేణ పీడితం, పూర్వజన్మ కృతం పాపం దానపుత్రాది పీడితం వింటూనే ఉంటాం కదా. దాని ప్రామాణికంగా పిల్లల రూపంలో కనపడుతుంది, పుణ్యం కానీ పాపం కానీ. పిల్లల ఆరోగ్యం లేదనుకోండి, అది పూర్వజన్మలో చేసిన కర్మ, ఈ జన్మలోది కాదు. అలాగే సర్పదోషానికి, కాలసర్పదోషానికి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి గురుగారు? కాలసర్పదోషం అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాల మొత్తం బంధింపబడటాన్ని కాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్పదోషం అంటే మనిషి 47 సంవత్సరాలు వచ్చే వరకు ఎదుగు పొదుగు ఉండదు. నేను చాలామందిని చూస్తుంటా, వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే స్థాయి తగ్గట్టుగా నష్టం జరుగుతూ ఉంటుంది. మనిషి అన్నాడు నా పైకి రాలేడు, డబ్బు నిలబడదు. కోట్ల రూపాయలు సంపాదిస్తే కూడా తనకు వచ్చేటప్పుడు 47వ సంవత్సరం వచ్చేటప్పటికి జీరో అయిపోతుంది. మొత్తం ఆ రోజు వరకు సంపాదించే మొత్తం కూడా జీరో అయిపోతుంది. ఈ కాలసర్పదోష ప్రభావం అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ మనకి రియలైజేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటికి అర్థం అవుతుంది 47 ఏళ్ళకి, ఓహో నేను ఇంత నష్టపోయా కదా, ఇంత సంపాదించాను జీవితంలో, ఇంతవరకు ఒక్క రూపాయి లేదు,
మరి రేపు నా పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆలోచన వస్తుంది. మరి ఇటువంటి దోషాలు ముందుగా చేస్తే మనిషి వృద్ధిలో రావడానికి బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా గురుగారు. సర్పదోషం అంటే? సర్పదోషం అనేది ఈ నాగదోషం సర్పదోషం రెండు ఒకటే అమ్మ. ఈ నాగదోషం అనేది సర్పదోషం ఉన్న పిల్లలకి ఎఫెక్ట్ బాగా ఇస్తుంది. ధనం నిలబడకపోవటం, అనారోగ్యవంతమైన పిల్లలు పుట్టడం, కొంతమందికి అబార్షన్స్గా అవుతూ ఉండటం, కొంతమందికి 10 ఏళ్ళైనా సంతానం లేకపోవడం, ఇదంతా కూడా సర్పదోష ప్రభావం అన్నమాట. గురుగారు, ఇప్పటి సందర్భాల్లో చాలామంది సంతానం లేదు అనే వాళ్ళని వింటూ ఉన్నాము. సంతానాన్ని కావాలనే విలాసాల కోసం కావచ్చు, లేదా ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టు కొన్నేళ్లు వెనక్కి వేస్తున్న సందర్భాలు కావచ్చు. కావాలని చేయడం ఇవన్నీ ఏమన్నా దోషాల కిందకు వస్తాయా అండి? అంతే కదమ్మా. బుద్ధి 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 దాని ఏమంటారు, బుద్ధి కర్మానుసారణి అని. ఆ కర్మ అట్లా అన్నప్పుడు బుద్ధి పుడుతుంది. గర్భం అనేది పెళ్లి కాగానే ప్రయత్నం చేస్తే దైవికంగా వచ్చేది. అట్లా కాకుండా ఒక 4 ఏళ్ళు అవుదాం 5 ఏళ్ళు అవుదాం చాలామంది ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ లాగా. అప్పుడు ఏమవుతుంది, ఇక తర్వాత గర్భం రాదు. చాలామంది చూస్తున్నాం. ఇదంతా కూడా కర్మనే, బుద్ధి కర్మానుసారణి అని. కర్మ బలంగా ఉంటే బుద్ధి ఎట్లా పడుతుంది. ఆ టైంలో అలాంటి వాళ్ళు చెప్పినా ఎక్కదు మైండ్కి. అంతే కదా, కర్మ అనుభవించే రాతున్నప్పుడు ఎవరు చెప్పినా మైండ్కి ఎక్కదు అనమాట. తప్పకుండా గురుగారు. అలాగే ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నటువంటి హోమాల్లో శని హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సోలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమాలు, అంటే ఈ హోమాలన్నింటి మధ్య తేడా ఏంటి? ఏ హోమం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందండి? శని హోమం అనేది ఎవరికైతే శని దోషం నడుస్తుందో, నేను రోజు చెప్తూ ఉంటా, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం నడుస్తుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉందని చెప్తూ ఉంటాం. ఇది ప్రతిరోజు ఎందుకు చెప్తూ ఉంటామంటే, ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఈ శని దోషం వల్లనే ఖచ్చితంగా 100కు 100% ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగం రావచ్చు, మరి ఆరోగ్యం కావచ్చు, ప్రమాదాలు జరుగుతూ ఉండవచ్చు, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కూడా ఎవరికైనా సరే ఈ యొక్క గోచార ఫలంలో ఉన్నప్పుడే ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పీఠంలో చేసేది ఈ శనేశ్వర హోమం సంఖ్యపూర్తిగా చేస్తాం. అంటే 1900 సార్లు శనేశ్వర హవనం చేస్తాం. ఎందుకంటే తర్పణ సంఖ్య కనుక హోమం ఎప్పుడైతే చేస్తామో చాలా వేగవంతమైన ఫలితం వస్తుంది. దాంతోపాటు రుద్రహోమం, ఈ రుద్రహోమం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ రుద్రహోమం చేయడం వల్ల అప్పటి వరకు శని దశలో సహజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు దేనికి చేయాలంటే మరి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అది మృత్యుగండాలు తప్పించడానికి మృత్యుంజయ హోమం బాగా పనిచేస్తుంది. ఆయుష్ హోమం, ఆయుష్ హోమం ఎందుకు చేయాలంటే కొన్ని మారక దశలు ఉంటూ ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా 40 ఏళ్ళకి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కొన్ని మారక దశలు వస్తూ ఉంటాయి. ఈ మారక దశలలో ఈ యొక్క ఆయుష్ హోమం చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. అనవసరంగా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఆయుష్ హోమం చేయడం వల్ల ఆయుర్వృద్ధి పెరగడానికి 4 హోమాలు పనిచేస్తాయి. తర్వాత ఈ శూరుని దుర్గా, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హవనం దేనికి పనిచేస్తుందంటే, మనకి మంచిగా ఉంటూ నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు, మన ప్రక్కనే ఉంటూ మనతో పనిచేసే మన కొలిక్సే ఉంటారు, మంచిగా ఉంటారు. మరి వీళ్ళు ఎట్టా నాశనం చేయాలని పక్క నుంచి ఒక స్కెచ్ చేస్తూ ఉంటారు, గోతులు తవ్వుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ లక్ష్మీ సుదర్శన హవనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి మాసంలో చేయడం, ఎందుకంటే ఈ హోమాలు ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈ రకమైన ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్నాం హోమాలు కూడా. అట్లా తప్పకుండా గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? దీపిక అండి. దీపిక గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఎవరిది? మా బాబుది. చెప్పండి. 2013 మార్చ్ 27. టైం అండి? టైం మధ్యాహ్నం 12:04. 12:04 మధ్యాహ్నం. మధ్యాహ్నం కదమ్మా? మధ్యాహ్నం. సరే అమ్మా. బాబు పేరు? దీక్షిత్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. చాలా సతాయిస్తారు, చదువులో ఏకాగ్రత లేదు, మొండితనం బాగుంది. మీ వాడు బాగా హుషారు ఎక్కువ, అవునా? హుషారే కానీ చదువు అనేది లేదు. తెలివితేటలు ఎక్కువ అమ్మా, అంతమించేం లేదు. మంచి తెలివి ఉంటుంది, ఖచ్చితంగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు, నువ్వేం భయపడక్కర్లా. విదేశాల్లో కూడా మంచి రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. కాకపోతే నాగదోషం ఉంది. ఈ నాగదోష ప్రభావం బలంగా ఉంది పిల్లవాడి మీద, అంతమించి వేరే ఏం లేదు. నాగదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఫస్ట్ చేయించు. ఏది ఏమైనా ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాడు, నువ్వేం భయపడక్కర్లా. మంచి ఇంజనీర్ అవుతాడు, ఓకేనా? తప్పకుండా గురుగారు. అమ్మ, ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి.
నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. ఓకే, హలో కాలర్. సరే గురుగారు, అలాగే ఈసారి నిర్వహిస్తున్నటువంటి హోమాది క్రతువులు శ్రావణ మాసం, ప్రధానంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ పంచమి, గరుడ పంచమి అని చెప్పి మనకి 9వ తారీఖున ఉంది కదా గురుగారు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి? శ్రావణ మాసం మొత్తం కూడా విశేషమైనటువంటి పర్వదినాలు. మరి శ్రావణ శుక్రవారం అంటూ ఉంటాం, శ్రావణ మంగళవారం అంటాం, శ్రావణ పంచమి, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. అష్టమి కూడా చాలా విశేషం. అష్టమి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అష్టమ రోజు కనుక శుక్రవారం అయినా, అష్టమ రోజైనా, శ్రావణ పంచమ రోజైనా సరే ఈ మహాలక్ష్మీ అర్చన చేయటం కానీ, మరి ఒక సహస్రనామార్చన చేయాలి. సహస్రనామార్చన చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. కలశం పెట్టుకోనో అయితే పటం పెట్టుకొని, చిత్రపటం పెట్టుకొని సహస్రనామార్చన లక్ష్మీ సహస్రం కనుక చేసినట్లయితే మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటు క్షీరాన్నం నివేదన పెట్టాలి. అమ్మవారికి ఆవు పాలతో కనుక ఈ లక్ష్మీ సహస్రనామార్చన చేయడం, క్షీరాన్న నివేదన కనుక చేసినట్లయితే అచ్చగా పాలతోనే ఉడకబెట్టాలి. క్షీరాన్నం అంటే మళ్ళీ నీళ్లు కలపకూడదు దాంట్లో. అట్లా కనుక చేసినట్లయితే మరి మనం ఏదైతే ఇబ్బంది పడుతుంటామో ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఈ సంవత్సరం బలానా పనులు చేయాలనో, అది ఇల్లు కట్టాలనో, అదేదో ఒక గోల్ ఉంటుంది. కాబట్టి ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ శ్రావణ మాసం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ యొక్క మాసంలో ఖచ్చితంగా సహస్ర కలువ పూలతో హవనం చేస్తూ ఉంటాను నేను. ప్రతి సంవత్సరం కూడా 1000 కలువ పూలతో కనుక తేనెలో నుంచి కనుక హవనం చేసినట్లయితే మళ్ళీ సంవత్సరం వరకు ఆ యొక్క హోమం కాపాడుతుంది. సహస్రనామార్చన చేసిన అంతే, కలశం పెట్టి సహస్రనామార్చన చేయడం, ఈ కలువ పూలతో కనుక హవనం చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దాని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు మనల్ని కాపాడుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ప్రతి మాసంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉంటాం అన్నమాట. గురుగారు, ఒక్కోసారి మనం దోష పరిహారం చేయించుకోవాలి అని అనుకున్నా మన దగ్గర అంత శక్తి అనేది ఉండదు. ఉన్నంతలో హోమానికి కావచ్చు, లేదా పూజాది క్రతువులు మీ వంటి పండితులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనకి ఉన్నంతలో దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఇవ్వడం ద్వారా ఏమన్నా ఫలితాలు వస్తాయా గురుగారు? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ద్రవ్యం భగవంతుడు సమర్పించామో అది ఎప్పుడైతే సత్కార్యంలో ఉపయోగపడుతుందో ఖచ్చితంగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన ఉన్నట్టే. మన ఫోన్లో కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా చూపిస్తుందో మన ద్రవ్యం ఎప్పుడైతే దేవుడు ఖర్చు పెట్టామో ఖచ్చితంగా మన ఫలితం ఎక్కడికి పోదు. దాంతోపాటు ఇటువంటి దైవ కార్యాల్లో చేయాలి, కొంత చేతనైనంత వరకు ఖర్చు చేయాలి. మనం చేయలేమనుకోండి, చేసే వాళ్ళంతా కొంత సహకరిస్తే దాంట్లో శాస్త్రం ఉంది కదా, ఎవరైతే పాలు పంచుకుంటారో, ఎవరైతే చెప్తారో, ఎవరైతే చేయిస్తారో వాళ్ళందరికీ కూడా సమభాగన చత్వారి సమభాగిన అంటాడు. నలుగురికి సమానమైన ఫలితం వస్తుంది. దాంట్లో పాల్గొన్న వాళ్ళకి, దాంట్లో సహకరించిన వాళ్ళకి అందరికీ సమానమైన ఫలితం వస్తుంది. నేను చేశాను కాబట్టి నాకే మొత్తం వస్తుంది అనడానికి వీల్లేదు. ఎవరైతే పాల్గొంటారో, కొంతమంది డబ్బులు పెట్టలేరు, సేవ చేస్తారు వచ్చి, ఆ సేవ చేసిన వాడికి కూడా సమానమైన ఫలితం వస్తుంది. అందులో సందేహం లేదు. తప్పకుండా అండి. కాలర్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీ పేరండి? నా పేరు శేఖర్ అమ్మ, నిజామాబాద్ నుండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాప గురించి తెలుసుకోవాలమ్మా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 2015 ఏప్రిల్ అమ్మ. 29th డేట్. 28th? 29th. టైం అండి? మధ్యాహ్నం 1:26. ఏం పేరండి పాపది? హంసిక. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే. అదే పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏం కావాలి? మీ అమ్మాయి చదువులో నెంబర్ 1 కదా? చదువుతుందండి. తెలివితేటలు నెంబర్ 1. బాగుంది. ఆరోగ్యం బాగుందా ప్రజెంట్? కొంచెం ఆరోగ్యం పర్పస్ కొద్దిగా ఉంటుంది, డల్నెస్. కళ్ళకి కానీ పళ్ళకి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు సార్, లేదు గురుగారు. అంటే ఇప్పుడే దశ ప్రారంభమైంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2023 డిసెంబర్ నుంచి రవి దశ ప్రారంభమైంది. ఈ రవి దశలో ఖచ్చితంగా కంటికి కానీ పంటికి కానీ చిన్న ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకేమైనా వచ్చిందా ఆ ప్రాబ్లం? గురుగారు నాకు అట్లాంటి ఏం లేదు, కానీ కొంచెం నాకే బాగుండట్లేదు. అంటే ఒకటి లేకుంటే ఒకటి ఇది ఉంటుంది. దీని ప్రభావం తండ్రికైనా సరే పాపకైనా సరే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మంచి మహర్దశ నడుస్తుంది. ఈ 6 సంవత్సరాలు చదువు తిరుగులేదు అమ్మాయికి. ఎడ్యుకేషన్ టాప్లో ఉంటుంది. ఓకేనా గురుగారు? అలా ఇంట్లో ఒకరికి సర్పదోషం కానీ నాగదోషం కానీ ఉంటే అది కుటుంబ సభ్యులందరినీ బాధ పెట్టేలా ఉంటుందండి? అంటే అంతే కదమ్మా. పిల్లలు ఎప్పుడైతే వృద్ధిలోకి రాలేకపోతారో, మంచి అయినా చెడైనా, ఇప్పుడు కొంతమందికి మంచి మంచి యోగాలు ఉన్నాయని చెప్తుంటారు పిల్లలకి చిన్నతనంలో వాడికి సొంత ఇంట్లో కాలు పెట్టే యోగం ఉందనుకోండి, ఎవరి ద్వారా సంక్రమించాలి? తండ్రి ద్వారానే సంక్రమించాలి.
వాళ్ళు అయితే ఇక్కడ సంపాదించి ఇల్లు కట్టలేరుగా చిన్నదనులు. అట్లాగే మంచి అయినా చెడైనా ఖచ్చితంగా పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఖచ్చితంగా వస్తుందమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీరు సిగ్నల్లోకి రావాలి. మీ పేరు చెప్పండి. విద్యా మేడం. విద్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? నాదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2007 మేడం. 2007 నవంబర్ 12 మేడం. నవంబర్ 19. టైము 12 19 కాదు మేడం, 12 మేడం. 12. అమ్మో సరే సరే, టైం చెప్పండి. టైమా మేడం 4:55 మేడం. సాయంత్రమా ఉదయమా? సాయంకాలం మేడం. సరే మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా మేడం చెప్పమ్మా ఎవరిది జాతకం? సాయంకాలం మేడం. ఓకే ఓకే. చూడద్దు, టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. గురువు గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. గురువు గారు అడిగే ప్రశ్నలకు సమాధానం బయటికి చెప్పండి. వెళ్తున్నాను ఒకసారి. చెప్పమ్మా. హలో గురువు గారు. చెప్పు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అదే గురువు గారు. టీవీ సౌండ్ వస్తుంది, బయటికి రావాలి. అలా ఉందని చేసాము గురువు గారు. ఏమ్మా జాతకం అలా ఉందని చేసామండి. ఎవరిది జాతకం? నీదేనా? బానే ఉందిగా. కాదండి ఇంట్లో బాగుంటలేదు అని. హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? వామ పూజ అట ఉందా అని చేశానండి. అనారోగ్యం 5 సంవత్సరాల నుంచి హెల్త్ బాగాలేదా? ఎప్పటి నుంచి బాగాలేదు చెప్పు ఒకసారి. మాకెళ్ళి 4 సంవత్సరాల నుంచి. అదే చెప్తున్నా, 2019 నుంచి ఆరోగ్యం బాగాలేదు అవునా? ఏంటండి? 2019 నుంచి హెల్త్ బాగాలేదా అంటున్నా. హెల్త్ కాదండి, ఒంట్లో బాగలేదు, ఇంట్లో హెల్త్ కూడా కూడా ఒకటే కదమ్మా. బాగలేదండి పరిస్థితి. సరే సరే, పెద్దవాళ్ళని చేయమను. బాగానే ఉందిలే, కంగారు పడకు ఓకేనా? పెద్దవాళ్ళ చేత మాట్లాడచ్చు, నీకు మాట్లాడడం రావట్లా? మీరు టీవీ వైపు ఒక చెవి పెట్టారు, మా వైపు ఒక చెవి పెట్టారు. ఎలా అర్థం అవుతుందమ్మా? ఇంత ఓపిక్గా చెప్పాలంటే ఎలా అవుతుంది చెప్పండి. మీకు ఇంకా వివరంగా కావాలనుకుంటే మీ పెద్దవాళ్ళ చేత స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయించండి పీఠం తరపున. ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుంటే గురుగారితో మాట్లాడచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే గురుగారు, మీరు చాలా సందర్భాల్లో సర్పదోషంకి, నాగసర్పదోషంకి సంబంధించి కొంతమంది భక్తులు వచ్చి మీతో పంచుకున్నటువంటి అనుభవాలు అప్పుడప్పుడు మాతో చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జరిగింది కావచ్చు, లేదంటే సర్పదోషాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనే ఒక అవగాహన కోసం కావచ్చు, దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అనే ఒక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియడం కోసం కావచ్చు, ఏదన్నా పంచుకోండి గురుగారు మాతో. ఒక 2 రోజుల క్రితం ఒకళ్ళు ఫోన్ చేశారమ్మా. చేస్తే జాతకంలో చాలా భయంకరంగా ఉంది, ఇదే నాగదోషం, చాలా ప్రమాద స్థితిలో ఉందమ్మా, బాగలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ వారికి హెల్త్ టైం బాగలేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత రేపు 11వ తారీఖు పూజ చేయించుకుంటాం గురువుగారు అని పాపం మాట్లాడారు. చెప్పిన 2వ రోజు 3వ రోజు ఆయన అనుకోకుండా కాలం చేశాట. అయ్యో. సరే మర్నాడు మళ్ళీ మా వాళ్ళు కాల్ బ్యాక్ చేశారు. మా పిఎల్ కాల్ బ్యాక్ చేయగానే ఏడుస్తూ మాట్లాడుతుంది పాపం. అమ్మా గురువుగారు ఇట్లా చెప్పారమ్మా, మాకు ఇట్లా జరిగింది, మా వారు చనిపోయారు, వాళ్ళ పొద్దునే చనిపోయారు, నా బోరుని ఏడుస్తుంది పాపం. ఇక మేము చెప్పేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో బాధపడుతుంది పాపం. ఇట్లా కొంతమంది జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన బెంగళూరు నుంచి ఒక ఆయన రెగ్యులర్ కస్టమర్, నాకు ప్రాణాంతకం కూడా అవ్వచ్చా గురుగారు? తెలిసిపోతుందమ్మా. ఈ సర్పదోషం అనేది పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి తల్లినో తండ్రినో ఒకళ్ళని తీసుకెళ్ళిపోతూ అంటే ఆ స్థాయి సర్పదోషంకి వచ్చిందంటే వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు గురుగారు? అంటే బలమైన దోషాలు, దాంతోపాటు మారక దోషాలు కొన్ని ఉంటాయి. ఈ మారక దోషాలు కనుక వాటి యాడైంది అనుకోండి, ఇక అది మనం తప్పించడం చాలా కష్టం. మారక దోషం అంటే ఏంటి? మారక దోషం అంటే జాతకంలో 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి దశలు వస్తాయి. ఈ దశలు కలిసినప్పుడు దీంతోపాటు నాగదోషం కలిసింది అనుకోండి, ఇక వాళ్ళు ఆ టైంలో ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది అనమాట. ఏదో రకంగా దెబ్బ కొట్టేస్తుంది. నేను అట్లా చాలామందిని చూసా. అతను ఇట్లా ప్రిడిక్షన్ చెప్పాను, 2వ రోజు 3వ రోజు చనిపోయాట పాపం. వాళ్ళు రావాలని నా దగ్గర రెడీ అయ్యారట కూడా. అదే రోజు బయలుదేరదాం అనుకున్నట్ట మధ్యాహ్నం నా దగ్గర అపాయింట్మెంట్కి ఫోన్లో మాట్లాడాను. ఉదయం పూట కాలం చేశాట పాపం, ఏడుస్తూ ఫోన్ చేసింది. ఇంకా నేను మాట్లాడడం కుదరలేదు, మాట్లాడాలి వాళ్ళతో. అట్లా కొన్ని జరుగుతుంటే బాధ అనిపిస్తుంది పాపం అట్లా తెలిసినప్పుడు. అట్లాగే ఇంకో అతను చెప్పాను, బాగుండదు, హెల్త్ బాగుండదని చెప్పాను. మర్నాడే డెంగ్యూ వచ్చిందంటే వాళ్ళకి. ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో ముందుగానే చూసుకొని జాతక విశ్లేషణ చేసుకోవడం, దానికి తగ్గ రెమెడీ చేసుకుంటే అటువంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఈ దోషం కావచ్చు వాళ్ళతోనే ఆగిపోతుందా, లేకపోతే అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏమైనా కొనసాగే అవకాశం ఉంటుందా గురుగారు? ఎందుకంటే ఇప్పుడు సడన్ గా అయినా కాలం చేయడం జరిగింది, ఇప్పుడు అది నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా అటాక్ అవుతుందండి? ఖచ్చితంగా వస్తుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే పెళ్లికి ముందే కనుక ఈ నాగదోష ప్రభావం ఏదైతే ఉందో వాళ్ళకి ముందు రెమెడీ చేస్తే
వాళ్ళ సంతానానికి రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక 20% ఉండవచ్చు రాకపోవడానికి, 80% రావచ్చు. నాగదోషాన్ని వంశానుక్రమంగా వస్తూ ఉంటుంది. ఇది చేయడం వల్ల వాళ్ళకి కాలం కలిసి వస్తుంది, మార్పు సంభవిస్తే తప్ప పూర్తిగా పోతుందని గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు సూతకం ఉన్నప్పుడు పూజ అనేది చేయించుకోవచ్చా అండి, దోష పరిహారం, లేకపోతే మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత 1 year అప్పుడు చేసుకోవాల్సి ఉంటుందా? అట్లా ఏమి ఉండదమ్మా. ఎవరైతే తలకొరివి పెట్టారో, ఒక తండ్రికి ఎవరైతే కర్మ చేస్తారో ఆ చేసిన దంపతుల వరకే సంవత్సరం సూతకం ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఉండదు, ఆడపిల్లలకి మగ పిల్లలకి ఉండదు. తండ్రి తలకొరివి పెట్టిన వాడికే సంవత్సరం సూతకం ఉంటుంది. ఎందుకంటే జీవి ప్రయాణించాలంటే సంవత్సర కాలం పడుతుంది కాబట్టి అదంతా కూడా దీక్ష. మనకి ఒక నెల రోజులు పితృదేవతలకు ఒక రోజు అనమాట. ఆ రకంగా సంవత్సరం కాలం పాటు ఈ యొక్క ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుంది. సంవత్సర యుగాన్ని పెడతాం, చనిపోయిన రోజు అదే రోజు సంవత్సరానికి సంవత్సర యుగాన్ని పెడతాం. ఆ రోజున ఆ జీవి ఐక్యం అవుతుందన్నమాట. అప్పటి వరకు కర్మ చేసిన తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారో వాళ్ళు సంవత్సర కాలం దీక్షలో ఉండాలని శాస్త్రం చెప్తుంది. వాళ్ళ వరకే సంవత్సర సూతకం తప్ప వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఈ దోషాలు ఉండవు, వాళ్ళు చేసుకోవచ్చు. తప్పకుండా అండి. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. రామలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? వైజాగ్ నుంచి అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా. తగ్గించండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. సతీష్ కుమార్ అండి, స్వాతి నక్షత్రం. జాబ్ కి చేస్తున్నాడు కదండి, అది ఇంప్రూవ్ అవుతుంది. 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు వింటున్నారు, చెప్పండి. సతీష్ కుమార్ అండి, స్వాతి నక్షత్రం. అర్థమైంది. సతీష్ అంటేనే కుంభరాశి. నేను రోజు చెప్తుంటా, ఎస్ లెటర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు వస్తాయి. అర్థమైందా? ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు? 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడా? ఖాళీ లేదు, ఇప్పుడు చేస్తున్నారు. జాబ్ ఇంప్రూవ్ అవ్వలేదండి, 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు. అదే మా డెవలప్మెంట్ ఉండదు, రావాల్సిన ప్రమోషన్స్ రావు, అవునా? కాబట్టి శని బాగలేడు, శనికి చేయించు ఫస్ట్, ఓకేనా? స్వాతి నక్షత్రం అండి. విన్నా ఎన్నిసార్లు చెప్తావు? స్వాతి నక్షత్రం అర్థమైంది. నామ నక్షత్రం కూడా చూసుకోవాలి, జన్మ నక్షత్రంతో పాటు నామ నక్షత్రం కూడా చూడాలి, ఓకేనా? శనికి చేయించు ఫస్ట్. సరే గురుగారు, ఒక ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి.
వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, ఎవరిది జాతకం? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మే 16, 2009 మేడం. టైం అమ్మా? సాయంత్రం 7 గంటల టైం మేడం. నిమిషాలు అయితే గుర్తులేదు మేడం. 7 గంటలు. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ వాడు బాగా మొండి ఉన్నాడా? మొండిగా ఉన్నాడు గురుగారు. మన చదువు ఎలా ఉంటది అని ఫోన్ చేసిన గురుగారు. చెప్పిన మాట వింటలేదుగా? అవును గురుగారు. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు గురుగారు. ఓకే. పేరేంటి? పేరు దీక్షిత్ గురుగారు. రాహు బాగలేడమ్మా, రాహుకి ఒకసారి చేయించు. రాహుకు చేయించాలా గురుగారు? రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశ 2034 వరకు ఉంది. సరే గురుగారు. అంటే మంచి డైరెక్షన్లోకి వెళ్తే మంచిగా తయారవుతాడు, రాంగ్ డైరెక్షన్ వెళ్తే రాంగ్ వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకో. మంచి డైరెక్షన్ అయితే మంచిగా ఉంటాడా గురుగారు? అంతేగా మరి. నువ్వేం చేయాలంటే డివోషనల్గా మార్చాలి అబ్బాయిని కొద్దిగా. గురుగారు డివోషనల్గా దేవుడి వైపు మరల్చాలి పిల్లాడిని కొద్దిగా. సరే గురుగారు. దేవుడు నమ్ముతాడా? నమ్ముతాడు గురుగారు. మంచిగా డివోషనల్గా మార్చు ఆయన, చిన్నగా బాగుంటుంది. ఓకేనా? వాడిని చదువు గవర్నమెంట్ జాబ్ అట్లా ఏమన్నా ఉందా గురుగారు? బాగానే ఉందమ్మా. చదువు పరంగా మంచిగానే పోతాడా గురుగారు? భార్య వచ్చినాక బాగుంటుంది ఆయనకి. గురుగారు భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే గురుగారు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్తాడు, అక్కడ స్థిరపడతాడు. సరే గురుగారు. జాతకం బాగుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు సర్పదోషం అయినా కాలసర్పదోషం అయినా ఈ నాగదోషాలు అనేవి ఆడవాళ్లను బట్టి మగవాళ్ళను బట్టి ఏమన్నా ప్రభావితం అనేది మారుతుందండి? అంటే ఆడవాళ్ళకి వచ్చేటప్పుడు కేవలం సంతానం మీద చూపించడం, ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుందమ్మా. ఆడపిల్లలకి ప్రధానంగా సంతానం లేట్ కావడం, అది అబార్షన్స్ కావడం, ఇట్లా పిల్లల వల్ల తల్లికి ఇబ్బంది రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఇట్లా ఉంటుంది ఆడవాళ్ళకి. మగవాడికి వచ్చేటప్పుడు ఇందా నేను చెప్పా కదా, ఒక స్థాయికి వచ్చేటప్పటికి తండ్రి ఉండడు. అట్లా నేను చాలామందిని చూశాను. అంటే జాతకాల్లో ఉన్న దోషాలు అవి రెండు కలిసినాయి అనుకోండి, తండ్రికి మరణం సంభవిస్తూ ఉంటుంది. చిన్నతనంలో కరెక్ట్గా ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికి తండ్రి ఎగిరిపోవడం, మరి తర్వాత సంరక్షణ కరువు అయిపోవడం, ఇట్లా. మరి ఎప్పుడైతే తండ్రికి సపోర్ట్ లేదో మరి పిల్లలు చిన్నాభిన్న వాళ్ళ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటారు పాపం. అట్లా ఎఫెక్ట్ ఇస్తుంటుంది. కొంతమందికి మనం ఏదైనా డైరెక్ట్గా చెప్పినప్పుడు దాన్ని ఆకళింపు చేసుకోలేకపోతారు కదా గురుగారు. అలాంటి సందర్భాల్లో మీరు ఎలా చెప్పగలుగుతారు వాళ్ళకి ఇది సమస్య మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కమర్షియల్ కోణంలోనే ఆలోచించే రోజులు అయిపోయాయి, డబ్బుల కోసం ఏమన్నా చెప్తారేమో అని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో మీకు కనిపించే అనుభవం ఏంటి ఆ టైంలో? నేనైతే మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ఏ రోజైనా సరే విడిగా కాల్లో మాట్లాడినా లైవ్లో మాట్లాడినా ఉన్నది చెప్తాను తప్ప రెండోది ఒక మాట కూడా లేనిది చెప్పను. మరి చాలామంది నా దగ్గరికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గురుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారండి, ఎక్కడ డబ్బు కోసమో లేకపోతే ఇంకెక్కడో ప్రలోభపడో ఇంకేదో కావాలనో ఇట్లా రకరకాల రెమెడీలు చెప్తున్నారు ఇవాళ రేపు. మరి అట్లా మీరు ఎప్పుడు చెప్పట్లేదు, మాకు బాగా నచ్చింది మీది, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటా ఎట్లా ఉంది ప్రోగ్రామ్ ఎట్లుందంటే. చాలామంది బాగుందని చెప్పేవాళ్ళు తప్ప బాగలేదని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవడో ఒకడు ఉంటాడు. ఒక్కొక్కసారి మొన్న ఒక ఆయనకి జాతకం చెప్పా, గురువుగారు మొత్తం నెగిటివ్ చెప్పాడండి, మాకు పాజిటివ్ చెప్పలేదు అని అన్నట్టు. ఇప్పుడు పాజిటివ్ అనేది మంచి అనేది దానివల్ల చెప్పక్కర్లా, మంచి వస్తూనే ఉంటుంది, మనం ఆస్వాదిస్తూనే ఉంటాం. చెడు తెలుసుకోవాలి ఫస్ట్, అంతే కదా. రాబోయే ఏం జరుగుతుంది, ఎక్కడ దెబ్బ కొడుతుంది, మనం ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాం అనేది తెలియాలి మానవుడికి. అది ఎప్పుడైతే తెలిసిందో మనం జాగ్రత్త పడతాం. జ్యోతిష్యం అనేది దానికి ఉపయోగపడాలి తప్ప ఇంద్రుడు చంద్రుడు పైకి ఎత్తడం అనేది కరెక్ట్ కాదు. అలా బాగున్నావు కూడా మీరు చెప్తూనే ఉన్నారు, బాగుంటే మహర్జాతకుడు అని. మరి లేనప్పుడు పాజిటివ్ చెప్పలేదంటే ఉన్నది చెప్పాలి తప్ప లేనిది చెప్పకూడదు కదా. ఆయన నాకు మొత్తం నెగిటివ్ చెప్పాడు గురువు గారు, పాజిటివ్ చెప్పలేదు, మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను అని చెప్పాడు. నిన్న మొన్న కాలో వాళ్ళు మాట్లాడారు, పిఎల్ మాట్లాడారు, నేను మళ్ళీ తిరిగి మాట్లాడతాను ఆయనతో. ఎందుకంటే లేనిది చెప్పలేం కదమ్మా. ప్లస్ ఉంటే ప్లస్ ఉందని చెప్తాం, మైనస్ ఉంటే మైనస్ ఉందని చెప్తాం. లేని వాడిని ఇంద్రుడిని చంద్రుడిని లేపితే ప్రయోజనమే ఉంది. అట్లా వాక్కు అనేది వృధా పోకూడదు, మరి అబద్ధం చెప్పకూడదు, లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఊహించుకోవటం చాలా తప్పది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది నా దగ్గర మాత్రం. వాడు ఏమన్నా అనుకోని, తిట్టుకున్నా ఏమనుకున్నా
ఇవాళ నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నేను చెప్పేది ప్రేక్షకులకు ఒకటే, 4 ఏళ్ల తర్వాతైనా నేను చెప్పేది జరుగుతుంది వాళ్ళకి. ఆ రోజున నేను గుర్తొస్తాగా, గురువుగారు పలానా రోజు చెప్పాడు మనం దెబ్బతిన్నామని, ఒక 2-3 సంవత్సరాల తర్వాత నేను గుర్తొస్తా ఖచ్చితంగా. ఆ రోజే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అట్లా గురుగారు, ఇప్పుడు జాతకం తెలుసుకొని దోషం ఉందని తెలుసుకొని దాని పరిహారం విషయంలో తర్జన పడి చేసుకోలేక బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, నా జాతకం ఇలా ఉంది కదా, దైవాన్నే నమ్ముకుందాం అని చెప్పి ఒక క్షేత్ర పర్యటనో లేకపోతే ఒక పూజ ఒక వ్రతంతోనో దైవారాధనలోనే గడుపుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. దేనివల్ల ఫలితం అనేది కలుగుతుందండి? దోష నివృత్తి చేసుకోవడం వలన, దైవారాధన వలన? ఇప్పుడు దైవం వేరు, గ్రహబలం వేరు. గ్రహబలం మనిషిని పట్టి పీడిస్తుంది, దైవబలం కాపాడుతుంది. ప్రమాద అంచు వరకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకొస్తాడు భగవంతుడు. ఆ దైవబలం కూడా లేదనుకోండి, దాంట్లో మనం పోయి ఇరుక్కుంటాం కరెక్ట్గా. అట్లా ఇప్పుడు పంచర్ అయ్యే యోగం ఉందనుకోండి, కర్మఫలం. కారులో వెళ్తున్నాం, హైవే మీద వెళ్తున్నాం, పంచర్ అయ్యే యోగం ఉంది, పంచర్ కావాల్సిందే. దైవబలం ఉంటే కరెక్ట్గా పంచర్ షాప్ ముందుకు వచ్చినా పంచర్ అవుతుంది. దైవబలం లేదనుకోండి, హైవే మీద అర్ధరాత్రి కూడా పంచర్ అయిందనుకోండి, మరి ఫ్యామిలీతో ఉంటాం, ఎంత కష్టం. రెండింటికి తేడా అది. దైవబలం ప్రతివాడికి కావాలి. నేను రోజు చెప్తుంటా, ప్రతివాడికి కావాలి. ఖచ్చితంగా ఏదో ఒక మంత్రం తీసుకోవాలి, ఆ మంత్ర జపం సాధన చేయాలి. చేసినప్పుడు ఈ యొక్క కర్మఫలాల నుంచి కొంతవరకు విముక్తి జరగడానికి దైవబలం ఖచ్చితంగా కాపాడుతుంది. అది అనుక్షణం మానవుడికి అలవాటు కావాలి. ఒకరోజు దైవబలం అనేది రాదు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ పోతే అది ఒక స్థాయికి వెళ్ళడానికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమయం పడుతుంది. ఆ రోజున మన కష్టం వచ్చినప్పుడు ఆ దైవం కాపాడుతుంది. అది కాకుండా కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టడం, అట్లా పూజ కాగానే ఫలితం రావాలని ఇవాళ రేపు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి ఏ పూజ చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే భగవంతుడి మీద వదిలేయాలి. ఆయనకి తెలియదా మనకేం కావాలో? మన డ్యూటీ మనం చేయాలి, మన పూజ మనం చేయాలి. మనకి ఏం కావాలో భగవంతుడు ఇస్తాడనమాట. కాకపోతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నాకేందుకు జరుగుతుంది, ఇన్ని పూజలు చేస్తున్నా కదా, ఇంత దాన ధర్మాలు చేస్తున్నా కదా, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా అవుతుందా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది. అదంతా కూడా ఇంకేదో తర్వాత ఏదో మంచి జరగబోయేది ఉంటుందన్నమాట మనకి. దాని గురించి భగవంతుడు అట్లా ఆపుతాడు. సేమ్ టైం ఒక్కోసారి పరీక్ష పెడుతుంటాడు. వీడు కష్టం ఇచ్చాం కదా, ఈ కష్టంలో మనల్ని వదిలేస్తాడా వదిలేయడా? ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎంత చేసినా భగవంతుడికి పరీక్ష పెడతాడు. అంటే ఆ టైంలో మనకు కోపం వస్తుంది, ఇంత చేసినా నా దేవుడు కరుణించలేదు కాబట్టి నేను పూజ చేయకూడదు అనే స్థితి వరకు తీసుకెళ్ళి అప్పుడు ఒక్కసారి మన ఇట్లా పైకి లేపుతాడు. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. సరే అండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ 31/8/1977. టైం అండి? టైం ఐడియా లేదండి. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం అదన్నా తెలుసా? తెలీదండి. అయితే మీరు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. ఎవరి జాతకం అనేది వాళ్ళ పేరు చెప్పి మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే, పేరేంటి? వీరాంజలి. ఎవరు మీ ఆయనదా? అవునండి. జాతకంలో సర్పశాప యోగం కనపడుతుంది. ఏం చేస్తుంటారు? వ్యాపారమా, ఉద్యోగమా? వ్యవసాయమా? డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు నిలబడట్లేదు, అవునా? ఆస్తులు ఏమైనా అమ్మారా? పొలాలు ఏమైనా అమ్ముకున్నారా? లేదుగా. జాతకం బాగుంది, సర్పశాప యోగం కనపడుతుంది. అది పిల్లల మీద కానీ అన్నదమ్ముల మీద కానీ చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు బాగున్నారా? మరి దేని గురించి అడుగుతున్నావు? గృహయోగం ఉంది కానీ ఈ సర్పశాప యోగం వల్ల నెక్కెళ్ళిపోతూ ఉంటుంది. కుజుడు భూమికారకుడు. కుజుడు సర్పదోషం ఉంటే నీ దగ్గర డబ్బులున్నా సరే ఇల్లు కట్టలేవు, గుర్తుపెట్టుకో. మళ్ళీ జాతకం బ్రహ్మాండం ఉంది, బుధాదిత్య యోగం ఉంది మీ ఆయనకి. మంచి తెలివితేటలు ఉంటాయి, డబ్బులు బాగా సంపాదిస్తాడు, అవునా? సంపాదిస్తాడంటే మాట్లాడలేదు, మనం తీసుకుంటామేమో. ఏమ్మా? అదే వ్యవసాయంలో సంపాదించట్లేదా? నేను అనేది అదే, వ్యవసాయంలో కూడా వినండి, గట్టి వ్యవసాయం చేస్తాడు ఆయన, అవునా? నేను చెప్పేది అది. ఏ వృత్తిలో ఉన్నా సరే దాంట్లో గట్టిగా ఉంటుంది వ్యవహారం. ఆ వ్యవసాయంలోనే ఆయన గట్టిగా చేస్తాడు. వ్యవసాయం కూడా అందరికన్నా కూడా ఎక్కువ చేస్తాడు, అవునా? నేను చెప్పేది అది. ఈ సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ చేయించండి. చేస్తే సంవత్సరం తిరిగి లోపల ఖచ్చితంగా ఇల్లు కట్టి తీరుతారు, ఓకేనా? ఏమ్మా? నాగప్రతిష్ఠ అంటే ఎలా చేయటం? పూజ నాగప్రతిష్ఠ మన పీఠంలో చేస్తున్నాం, రేపు 11వ తారీఖు చేస్తున్నాం, ఓకేనా? కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తారు మా వాళ్ళు, ఓకేనా?
కింద నెంబర్ కనిపిస్తుంది, చూసావా? చూసానండి. ఆ నెంబర్ కాల్ చేయి, సరే. దాని వివరాలు ఏంటో చెప్తారు. సరే. సరే అమ్మా, ప్రతిరోజు గురువుగారు నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలి కార్యక్రమం కావచ్చు, జాతకపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి హోమాది క్రతువుల గురించి ప్రతి మాసంలోనూ ఏదో ఒక పర్వదినం రోజున నిర్వహిస్తూనే ఉంటారండి. వాటికి సంబంధించి అవగాహన కూడా కల్పిస్తూ ఉంటారు. ఎవరికైనా తెలియదు అని అనుకుంటే కనుక మీకు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చక్కగా ఫోన్ చేస్తే వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే మీ గోత్ర నామాలు కూడా నమోదు చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం మేడం. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను మేడం. 10/5/95. 10/5/95. టైం అండి? టైం అంటే నాకు తెలియదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి అదన్నా చెప్పండి అమ్మా. అది కూడా మా అమ్మని అడగాలి మేడం, అది కూడా తెలియదు. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మీ గురించేనా లక్ష్మి గారు? నా గురించేనండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా, సమస్య ఏంటి? సార్ నమస్కారం సార్. నమస్తే, సమస్య ఏంటి? నాకు అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా దైవభక్తి అయితే ఉంది, కానీ ఏం కలిసి రావట్లేదు స్వామి. అంటే ఎంత ధనాన్ని దాచిపెట్టినా సరే అది నిలబడట్లేదు, ఏం కొనుక్కోవాలన్నా అవ్వట్లేదు, ఏదో ఒకటి ఇబ్బందులు కలిగితూనే ఉన్నాయి స్వామి. చెప్తున్నానమ్మా, జాతకం బాగుంది. రవి, శుక్రుడు, శని ఈ 4 గ్రహాలు మంచి స్థితిలో ఉన్నాయి. కానీ కుజుడు నీచపడ్డాడు. కుజుడు ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎంత డబ్బు వచ్చినా ఆ డబ్బు మళ్ళీ అప్పు చేసే పరిస్థితి తీసుకెళ్తాడు. అవునా? డబ్బు వస్తుంటుంది ఈమెకి, జాతకరీత్యా డబ్బు సంపాదిస్తుంది, ఏదో రకంగా డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు నిలబడదు. కుజుడు ఎప్పుడైతే నీచపడ్డాడో నువ్వు ఎంత సంపాదించినా ఈ సంవత్సరం దాచిపెట్టామంటే వచ్చే సంవత్సరం పెద్ద ఖర్చు వస్తుంది, వెళ్ళిపోతాయి. అవునా? కుజుడికి చేసుకోమ్మా, కుజగ్రహానికి జపం చేయించుకో, హోమం చెయ్యి. ఓకేనా? మంగళవారాలు ఏదైనా ఉపవాసం లాంటిది ఉండు కుజుడికి, అట్లా చేయి, బాగుంటుంది. ఓకేనా? జాతకం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకే అమ్మా, తప్పనిసరిగా సర్వ శుభాలు జరుగుతాయి. నేను చెప్పింది చెయ్యి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో మేడం, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/5/2001 మేడం. 5/5/2001. టైం అండి మేడం? టైము ఎంత? రాత్రి నైట్ 9:10 మేడం. ఎవరిదండి జాతకం? మా బాబుదండి. మీ బాబు పేరు? నాగసాయి వంశీ. మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా. నమస్కారం అండి. నమస్తే. జాబ్ జాయిన్ అయ్యాడా మీ వాడు? మేడం సార్, జాబ్లో జాయిన్ అయ్యాడా లేదా? జాయిన్ అయ్యి మొన్న వదిలిపెడుతుంది గారు. అది ఈ మధ్యనే జాయిన్ అవుతాడు. మరి కొంచెం ఏమన్నా ఉందా చెప్తారని ఫోన్ చేసిన గారు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడి నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. 16 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. అదే సమయంలో సర్పశాపయోగం ఉంది. మరి ఎట్లా దానికి నువ్వు చెప్తున్నాను, ఆశ్లేష బలి పూజ, నాగ ప్రతిష్ఠ 2 చేయాలి. ఓకేనా? మన పీఠంలో చేస్తూ ఉంటాం. రేపు ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు. నేను చెప్తా ఎట్లా. మన పీఠ ఎక్కడ? హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్. ఓకేనా? బాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయించు. ఒక్కసారి చేస్తే చాలు. ఇక్కడి నుంచి 16 సంవత్సరాలు నెంబర్ 1 ఇల్లు పెడతాడు తొందరలో. ఆయన 2026 లోపల సొంత ఇంటి యోగం ఉంది ఈయన జాతకరీత్యా, ఖచ్చితంగా. ఓకేనా? నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా 26 లోపల ఇల్లు పెడతాడు, అనుమానం లేదు. గురుగారు, మరి మన పీఠం తరపున నిర్వహించేటువంటి ఇంకా ఇతర శుభకార్యాలు కావచ్చు, క్రతువులు కావచ్చు, ఏమేమి ఉంటాయండి? ఇంకా రాబోయే కాలంలో కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఈ పితృదోషాలకి పితృదోష నివారణ పూజ ఒకటి, తర్వాత నారాయణ బలి ఒకటి ఉంటుంది. అశ్వత్థ నారాయణ బలి అని ఒక కార్యక్రమం ఉంది, అది కూడా చేద్దామని అనుకుంటూ ఉన్నాం. దాంతోపాటు కొన్ని నక్షత్ర దోషాలు ఉంటూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం, మఘా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, రేవతి నక్షత్రం, అశ్విని నక్షత్రం, ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం, మరి పుష్యమి నక్షత్రం, ఇవన్నీ కూడా తండ్రికి గండమైన దోషాలు. ఉత్తరే ప్రథమే పాదే, పుష్యే చైవత మధ్యమే, పూర్వాషాఢ త్రిపాదేశ, ఉత్తరా నక్షత్రం, పుష్యమి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా తండ్రికి గండమైనటువంటి నక్షత్రాలు. మరి ఈ నక్షత్ర దోషాలు ఉన్నప్పుడు కొన్ని దశలలో తండ్రిని ఖచ్చితంగా
తండ్రికి మరణం అని చెప్పి శాస్త్రం చెప్తుంది, శాసనంలాగా చెప్పింది. మరి ఇటువంటి దోషాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చే మాసం నుంచి ఈ దోషాల వాళ్ళకు కూడా పరిపూర్ణంగా ఒక శాంతి కార్యక్రమం కలిపి చేద్దామని ఇవాళ మనసులోకి వచ్చింది. ఈ లోపల మీరు అడిగారు ఏం చేస్తారు గురువుగారని, ఇవి కూడా కలిపి ఒకరోజు చేద్దామని నిర్ణయించుకున్నామమ్మా. అది అనౌన్స్ చేస్తాను తొందరలో. తప్పకుండా. ఇప్పుడు ప్రాణాంతకం అయ్యేంత దోషం అయినప్పుడు లేకపోతే దానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం చేసేటువంటి హోమాది క్రతువులైనా పూజలైనా ఆరాధనలైనా దాన్ని ఎలా ఆపగలుగుతుంది గురుగారు? ఖచ్చితంగా దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తు మొత్తం కూడా ఎవరి అధీనంలో ఉందంటే దేవుడు అధీనంలో ఉంది. మంత్ర అధీనంతో దైవతం. ఆ మంత్రాలు భగవంతుడు మంత్రాల అధీనంలో ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? బ్రాహ్మణ అధీనంలో ఉంది. ఎప్పుడైతే హవిస్ చేస్తామో, స్వాహ అని వేస్తామో ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. అగ్నిముఖావి దేవత అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి పంచాగ్నులు ఉంటాయి. ఈ పంచాగ్నుల్లో కనుక మనం వేయటం వల్ల ఈ యొక్క హవనానికి ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు ఎప్పుడైతే చెప్తూ వేస్తామో అది గాలిలో కలిపే వాయు రూపంగా ఖచ్చితంగా మనం దేవతకి చేస్తామో ఆ దేవతకి తీసుకెళ్ళి ఆ యొక్క స్వాహాదేవి అమ్మవారు అందజేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది చేయించి ఉంటాయి ఇప్పటికి నేను. మరి అందరికీ సత్ఫలితాలు వచ్చినాయి తప్ప రాని వాళ్ళంటూ ఎవరు లేరు. మరి ఇటువంటి సమయాల్లో ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. చేస్తే హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్టు 16, 89 అండి. ఆగస్టు 16, 89. టైం అండి? టైం ఉదయం 7:30 ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు? గుంటక వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గురజాడండి. అయ్యా మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. గురువు గారు వివాహం కోసం చూస్తుంటే దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది గురువు గారు. ఇంకా పెళ్లి చేసుకోలే? అవ్వలేదు గురువు గారు. 36 వచ్చినాయి గురువు గారు. జాతకరీత్యా జన్మ లగ్నంలోనే కుజుడు కేతువు కలిసి ఉన్నారు. సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం వల్ల బాగా దెబ్బతీస్తుంది. చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది గురువు గారు. ఇది చదువు మీద మీ తల్లిగారి మీద కూడా దెబ్బతీస్తుంది. ఇది మీ అమ్మగారికి అనారోగ్యం ఉందా? ఉంది గురువు గారు. ఒక తల్లి మీద, చదువు మీద, కుటుంబం అంటే తల్లి తండ్రి తర్వాత నీది కూడా కుటుంబమేగా. పెళ్ళి అయితే నీ కుటుంబం వచ్చేది. ఈ చతుర్థం మీద దెబ్బ కొడుతుంది నీకు. మెయిన్ తల్లి తండ్రి మీద కూడా దెబ్బ కొడుతుంది. సర్పశాపయోగం ఉంది. ఎప్పుడైతే కూర్చొని నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజ చేస్తావో అక్కడి నుంచి మార్పులు వస్తాయి. గుర్తుపెట్టుకో. చేయని పక్షంలో ఎన్నాళ్ళు పోయినా అంతే ఉంటుంది వ్యవహారం. ఓకేనా? సరే గురుగారు. దోష పరిహారం చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకోండి. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అయ్యా నమస్తే. 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 డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ చూడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా మాట వినిపిస్తోందా మీకు? చూస్తున్నారు నాకు తెలుసు. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2/11/1998. టైమ్ ఉదయం 6:30. ఎవరిదమ్మా జాతకం? ఈ జాతకం ఎవరిది? టీవీ వైపు చూడొద్దు, కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ మాట్లాడలేరు మీరే గురుగారితో. చెప్పి నాదేను. మీదేనా? మీ పేరు చెప్పండి. నాదేను అనుజ. మీరు టీవీ చూడొద్దండి, కాల్ కట్ అవ్వకుండా చూసుకోండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నువ్వు టీవీ నుంచి పక్కకు వస్తే చెప్తాను, అదే చెప్పను. మళ్ళీ చూస్తున్నావు తర్వాత చెయ్యి. నువ్వు పక్కకు రా ఫస్ట్. అయిపోయింది, కట్ అయిపోయింది కాల్. చెప్తూనే ఉంటాం టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి అని చెప్పి. ఒకవేళ కాల్ కలవలేదు అనుకునేవారు ఎవరైనా కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది 9052246299. ఇది పీఠం నెంబర్ అండి. మీరు డైరెక్ట్గా అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక గురువుగారితో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదా నేరుగానే కలవాలి, గురువుగారిని చూసి మాట్లాడి అన్ని విషయాలు చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్లో మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు.
కలిసి అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మీరు మాట్లాడొచ్చండి. అలాగే ప్రతి మాసంలో విశేష పర్వదినం అప్పుడు గురువుగారు హోమాది క్రతువులతో పాటుగా జాతకంలో ఎవరికైతే కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆశ్లేష బలి, నాగ ప్రతిష్టాపన కార్యక్రమం సామూహికంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఒకవేళ జాతకం తెలుసుకొని ఈ దోషాలనే ఉన్నాయనుకుంటే గనక హోమాది క్రతువులతో పాటు సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపనలో పాల్గొనాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు నిఖిత. నిఖిత గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16th June 97. టైం అమ్మా? టైం నైట్ 10:30. గురుగారితో మాట్లాడండి నిఖిత గారు. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే. అదే స్వామి, నా గురించి కొంచెం తెలుసుకుందామని. ఏం తెలుసుకోవాలి? పెళ్లి గురించా? లేదు స్వామి, నాకు పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఆర్థిక పరంగా, కొంచెం మనశ్శాంతిగా లేదు. మనశ్శాంతిగా లేవంటే నీలోనే లోపం ఉందవనా? నాలానే లోపం ఉందా? 100% నీదే కాదా? ఏమో స్వామి, అంటే మీరే చెప్పాలి. జాతక పరంగా నేను చెప్తున్నాను, కరెక్ట్ కాదు నువ్వు చెప్పాలి. నువ్వు ఓపెన్ ఏది చెప్పవు, లోపల లోపల దాచుకుంటావునా? అవును స్వామి. మరి దానివల్ల సమస్య రాదా? ఇప్పుడు నీ భర్తే ఉన్నాడు అనుకో, మీ ఆయనకి ఏదైనా చెప్పాలి. ఏదైనా దాచిపెట్టావు అనుకో, కోపం వస్తుందా రాదా? అక్కడే దెబ్బతింటున్నావు, అవునా? అంత తప్ప జాతకం బ్రహ్మాండంగా ఉంది. అంటే నీ పద్ధతి మార్చుకోవాలంతే, అంతమించి ఏం లేదు అక్కడ. అర్థమైందా? ఇంకేంటి సమస్య ఉంది చెప్పు. నీకు ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు. డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అరుగుదల, గ్యాస్ ఏం లేవుగా? బాగానే ఉంది, ఏం భయపడక్కర్లా. బాగుంటుంది, వచ్చే సంవత్సరం నుంచి బాగుంటుంది. 2025 నుంచి దశ మారుతుంది. శని మహారదశ వచ్చిందంటే అద్భుతంగా ఉంటుంది నీకు, ఓకేనా? మంచి డబ్బులు వస్తాయి, కుటుంబ పరంగా సెటిల్మెంట్ వస్తుంది, అంతా అన్ని రకాలుగా బాగుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు వనజ మేడం. వనజ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2/11/1998. టైం అండి? ఉదయం 6:30కి. ఎవరిదండి జాతకం? మా వైఫ్దే మేడం. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే. నమస్తే, చెప్పు. అదే గురుగారు, మా ఇద్దరికి ఎలా ఉంటుంది? మ్యారేజ్ అయినప్పుడు టైమ్స్ మాకు కొద్దిగా గొడవలు వస్తున్నాయి, ఊరికే మాట్లాడినట్లా ఉంటుంది. నీ పేరేంటి? అది నా పేరు హరికృష్ణ. హరికృష్ణ. అమ్మాయి పేరు వనజ. ఓకే. 3 కొడుకులు స్వామి. పెళ్లి అయిన తర్వాత 7 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. 3 కొడుకులు పుట్టారు. ఇది 7 years నుంచి మొత్తం గొడవలుగానే ఉన్నాయి. గడిచిపోయిన 2 ఏళ్ళు ఇంకా ఎక్కువైనాయా? 7 years అయింది. గడిచిన 2 సంవత్సరాలు ఇంకెక్కువైనా లేవా అంటున్నా? ఇంకా ఎక్కువ అవుతానే ఉంటాయి, తగ్గేదేం లేదు. రోజు వారానికి మంగళవారం తగ్గు పడుతుంది, ప్లస్ ఏదో ఒకటి వస్తానే ఉంటాం. చిన్న మాట కూడా ఏం కాదు. అమ్మాయిలో జాతకంలో కుటుంబ స్థానం నీచబడింది కాబట్టి శనికి ఒకసారి చేయించు. ఏం చెప్పారు సార్? శనికి చేయాలి. చచ్చిపోతాను బెదిరిస్తుంటుందా నిన్ను? మాట్లాడితే బెదిరిస్తావునా? అవును అవును సార్, మాట్లాడితే నేను చచ్చిపోతా దూకుతా ఉంటుంది పైనుంచి. చచ్చిపోతానంట. అమ్మాయి జాతకంలో దోషం అదే ఉంది. పైగా విను, నువ్వు మొండిగా ఉన్నావు, ఏదో ఒకటి చేస్తుంది కూడా, జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? పూర్తి విశ్లేషణ చేయించుకో. నీ జాతకం కూడా చూడాలి, ఎందుకంటే అమ్మాయి దాంట్లో దోషం ఉంది. సేమ్ టైం నీది కూడా చూడాలి, నీ దాంట్లో ఏ దోషం ఉంది అనేది చూస్తే దానికి ఏం చేయాలో చెప్పగలుగుతా, ఓకేనా? అమ్మాయిని పట్టించుకోకుండా వదిలిపెట్టావు అనుకో, ఏదో ఒకటి చేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ సమయంలో జరుగుతుందో చూడాలి, అదంతా డీటెయిల్ చూస్తే చెప్పగలుగుతా, ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకో. ఎక్కడ ఉంటారు నువ్వు? ఎక్కడ ఉండవు? నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాలెం ఉంటాం. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, వివరంగా మాట్లాడతాం, ఓకేనా? సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు పద్మావతి. పద్మావతి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా పాప గురించి అడుగుదానండి. చెప్పండి. నవంబర్ 10 అండి, 1999 అండి. నవంబర్ 10, 99. టైం అమ్మా?
ఉదయం 7:30 అండి. బాబు పేరమ్మా? పాప దుర్గాంబ అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారండి. నమస్తే. అదే మా పాప గురించి ఎలా ఉంటుందండి పెళ్లి ఎలా ఉంటుందండి? ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? సంబంధాలు వస్తున్నాయండి, పాపకు నచ్చట్లేదండి. అదే ఒకటి చేసుకుందాం అనుకోని దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా ఏం లేదా? అలా ఏం లేదండి, వస్తున్నారు అంతే. ఓకే. జాతకపరంగా కుజదోషం ఒకటి ఉంది. తర్వాత కళత్ర స్థానం నీచబడింది, అంటే భర్త స్థానం నీచబడింది. ఈ కుజుడికి శుక్రుడికి జపహోమాలు చేయించు, దాంతోపాటు కుంభ వివాహం చేయించు. ఓకేనా? ఈ 3 చేస్తే ఖచ్చితంగా అనుకూల సంబంధం వస్తుంది, పెళ్ళైన తర్వాత బాగుంటుంది. మీకు అర్థమైందో లేదో పూర్తిగా తెలుసుకోవాలి, ఏం దోషం ఉంది, ఏం పరిహారం చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతోంది కదమ్మా పీఠం నెంబరు, ఫోన్ చేయండి, చెప్తారు వివరంగా, మీరు ముందుకు వెళ్ళొచ్చు. గురుగారు ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, సామూహికంగా జరుగుతున్నటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా హోమాది క్రతువుల్లో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే గనక ఈ నెల 11వ తారీఖున ఉండబోతోందండి, అందులో పాల్గొనవచ్చు. అలాగే సామూహికంగా జరుగుతున్నటువంటి నాగ ప్రతిష్టాపనతో పాటుగా శని హోమము, మృత్యుంజయ హోమము, శూలిని దుర్గ హోమము, లక్ష్మీ నృసింహ హోమాల్లో ఎవరైనా పాల్గొని జాతకం పరంగా ఉన్నటువంటి దోష నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే మరొక ముహూర్తం, చాలా మంచి ముహూర్తం పెట్టడం జరిగింది. ఇదే నెలలో అంటే ఆగస్టు 24వ తారీఖు శనివారం, షష్ఠీ తిథి, శ్రావణ బహుళ పంచమి అనమాట. షష్ఠీ నోడు. చక్కగా ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోండి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.